Yes, hi, hello guys, and welcome back to the channel. Power BI visuals అనే సిరీస్లో భాగంగా గైస్ ఇది సిక్స్త్ వీడియో గైస్ దట్ ఈస్ రిబ్బన్ చార్ట్ ఇన్ పవర్ బిఐ. సో రిబ్బన్ చార్ట్ ఇన్ పవర్ బిఐ అనేది చాలా రేర్గా చూస్తూ ఉంటాం. బట్ మనం ఇది నథింగ్ బట్ గైస్ సింపుల్ చెప్పాలంటే ర్యాంక్ చార్ట్ అనుకోవచ్చు. సో మన ర్యాంక్ తెలుసుకోండి, ఏ కేటగిరీ ఏ ర్యాంక్ తెలుసుకోవడానికి మనం రిబ్బన్ చార్ట్ యూస్ చేస్తుంటాం జనరల్గా. మనం జస్ట్ క్విక్గా జస్ట్ రిబ్బన్ చార్ట్ అంటే తెలుసుకుందాం అండ్ ఫాస్ట్గా డెమో చూసేద్దాం క్విక్గా. సో గైస్ నథింగ్ బట్ మీరు ఎక్కడ చూసినా ఇక్కడ ర్యాంక్ అనేది కనిపిస్తుంది అంతే. నథింగ్ బట్ ఈ రిబ్బన్ చార్ట్ ఇస్ నథింగ్ బట్ ర్యాంక్ చార్ట్ ఇందా చెప్పుకుంటే సింపుల్ చెప్పండి. రిబ్బన్ చార్ట్ ఈస్ టు విజువలైజ్ డేటా అండ్ క్విక్లీ డిస్కవర్ విచ్ డేటా క్యారెక్టర్స్ హైయెస్ట్ ర్యాంక్. ఓకే, ribbon charts are effectively showing rank change with highest value are displayed top of each period of time. సో రిబ్బన్ చార్ట్స్ ఎలా ఉంటే టాప్లో ఉన్నది ఫస్ట్ ర్యాంక్, బిలోలో ఉన్నది సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్ అలా. బై రిబ్బన్ చార్ట్ వీ క్యాన్ సీ ద కేటగిరీ ర్యాంక్. సో మీరు ఎక్కడ చూసినా ర్యాంక్ అనే వర్డే కామన్గా ఉంది. సో దట్స్ ఆల్ గైస్. రిబ్బన్ చార్ట్ అంటే ర్యాంక్ డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తుంటాం బై కేటగిరీ వైజ్. ఫాస్ట్గా డెమో చూద్దాం క్విక్గా. సో నెక్స్ట్ మనం ఈజీగా ఈ రిబ్బన్ చార్ట్ అంటే చూసేద్దాం. సో గైస్ ఫస్ట్ రిబ్బన్ చార్ట్కి వెళ్ళే లైన్ చార్ట్ చూస్తాను. లైన్ చార్ట్‌లో మీకు చూస్తుంటే బట్ మీ వాల్యూస్ అయితే కనిపిస్తున్నాయి. బట్ మీకు ఎక్కడ ఏ వాల్యూ ఎక్కడుందో, ఏ వాల్యూ ఎక్కువ. సో ఎగ్జాంపుల్ ఇక్కడ మిడ్‌లాండ్స్ మీకు ఎక్కువలా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ నార్త్ వెస్ట్ అండ్ నెక్స్ట్ నార్త్. సో ఇక్కడ దాకా ఓకే. బట్ దీని ర్యాంక్ చేంజెస్ ఎక్కడ ఉన్నాయో మీకు అర్థమవుతున్నాయా? సో ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ వీళ్ళు డౌన్ ఫాల్ అయ్యారు. ఇక్కడ మళ్ళీ అప్, ఇట్లా డౌన్ అండ్ అప్. సో ఇవి మనకి ర్యాంక్స్ అనేది ఖచ్చితంగా కనిపించట్లేదు. సో ఈ ర్యాంక్స్ కనిపించాలంటే ఐ మీన్ ఏ కేటగిరీ ఏ ర్యాంక్‌లో ఉందో చూడాలంటే మనం రిబ్బన్ చార్ట్ యూజ్ చేస్తాము. సో మనం ఆల్రెడీ ర్యాంక్స్ అనేది ఒక మెజర్స్తో కూడా యూజ్ చేస్తాం. బై యూజింగ్ ర్యాంక్ ఎక్స్ మెజర్తో యూజ్ చేస్తాము. ర్యాంక్ ఎక్స్ ఫంక్షన్తో యూజ్ చేస్తాము. బట్ ఇక్కడ మనం వితౌట్ యూజింగ్ ర్యాంక్ ఎక్స్ మనం ఒక రిబ్బన్ చార్ట్తో యూజ్ చేయొచ్చు. దట్స్ ఆల్. సో ఇక్కడ మళ్ళీ చూపిస్తాను గైస్. సో రిబ్బన్ చార్ట్ ఇక్కడ గైస్ విజువల్ మీరు చూస్తే కనుక ఇది రిబ్బన్ చార్ట్ విజువల్. ఓకే, సో ఇది రిబ్బన్ చార్ట్ విజువల్. ఓకే, నేను ఇది యాడ్ చేస్తున్నాను కదా, క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో ఈ రిబ్బన్ చార్ట్ అనేది చూడండి సింపుల్. నేను ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో జస్ట్ టైం యాడ్ చేస్తాను. టైం అంటే గైస్ నథింగ్ బట్ ఇయర్ యాడ్ చేస్తున్నాను. ఓకేనా, ఎక్స్ యాక్సిస్లో ఇయర్ యాడ్ చేస్తాను. గ్రేట్. అండ్ నెక్స్ట్ వై యాక్సిస్. ఇక్కడ వై యాక్సిస్లో నేను యాడ్ చేస్తానంటే సేల్స్ వాల్యూమ్ యాడ్ చేస్తాను. సో నా సేల్స్ ఎలా ఉన్నాయో యాడ్ చేస్తాను వై యాక్సిస్లో. ఇక్కడ మీరు చూస్తే కనుక శాంపుల్ ఇది కాలమ్ చార్ట్ కనిపిస్తుంది. నార్మల్ లైక్ బార్ చార్ట్ ఆర్ కాలమ్ చార్ట్ కనిపిస్తుంది. ఓకేనా, సో ఇక్కడ దాకా మీకు నార్మల్ మన లైక్ సింపుల్ కాలమ్ చార్ట్ ఎలా అయితే యాడ్ చేస్తాం అలానే కనిపిస్తుంది. బట్ రిబ్బన్ చార్ట్ ఎప్పుడు వర్క్ అవుతుందంటే మనం ఇక్కడ డిజైన్లో కనుక మనం ఏదైనా యాడ్ చేస్తే, ఏదైనా కేటగిరీ యాడ్ చేస్తే మనకి అప్పుడు మనకి రిబ్బన్ చార్ట్ యూజ్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ నేను వితౌట్ ఏరియా ఇక్కడ నేను రీజన్ ఏం యాడ్ చేస్తాను. సో మనకి ఎక్కువ ఉంటాయి కాబట్టి చూసారా, ఇప్పుడు రీజన్ ఏం ఎప్పుడైతే యాడ్ చేశానో సో ఈ 1 2 3 4 5 6 రీజన్స్ యాడ్ చేశాను. ఇప్పుడు మీరు చూడండి ఈ బిలో రీజన్ ఏదైతే ఉందో, సో బిలో రీజన్ ఏ కలర్ గైస్? ఎస్, ఈ కలర్లో చూడండి. ఏదైతే ఉందో ఈ టైన్ అండ్ వేర్ సేల్స్ వాల్యూమ్. సో ఆల్మోస్ట్ చూసారా అన్ని ఇయర్స్ ఇది సిక్స్త్ ర్యాంకే క్యారీ చేస్తూ వచ్చింది. చూసారా మీకు కనిపిస్తుందా? సిక్స్త్ ర్యాంక్ కనిపిస్తుంది. ఎక్కడ చూసినా మీకు సిక్స్త్ ర్యాంకే క్యారీ చేస్తూ వచ్చింది. సో ఇది. సో ఇక్కడైతే ఏం చేంజ్ లేదు. బట్ ఇక్కడ చూస్తే మీరు చూడండి, అనాలిసిస్ చేయండి. నెక్స్ట్ ఏంటి? సౌత్ యార్క్షోర్. సౌత్ యార్క్షోర్ చూసారా గైస్, ఇక్కడ ఫిఫ్త్ ర్యాంక్ వచ్చింది, ఇక్కడ ఫిఫ్త్ ర్యాంక్ వచ్చేసి, బట్ ఇక్కడ మళ్ళీ ఫోర్త్ ర్యాంక్ క్యారీ అయిపోయింది. చూసారు ఇక్కడ ర్యాంక్ చేంజ్ మీకు కనిపిస్తుంది 1 అని. సో అది ర్యాంక్ చేంజ్ 1 అంటే వీళ్ళు 1 అప్పర్ ర్యాంకులు చూపించారంటే 1 ర్యాంక్కి ప్రమోట్ అయ్యారు. ఈ ఏరియాలో 1 ర్యాంక్ ప్రమోట్ అయ్యారు. మళ్ళీ ఇక్కడ డిమోట్ అయిపోయి మళ్ళీ ఇక్కడ ఫిఫ్త్ ర్యాంక్ వచ్చేసింది. ఇక్కడ మళ్ళీ ఈ ఏరియాలో ఫోర్త్ ర్యాంక్. ఇట్లా అనాలిసిస్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ 1 ర్యాంక్ అనేది తగ్గిపోయింది. చూసారా మళ్ళీ ఇక్కడ ఫోర్త్కి వచ్చేసారు. సో ఇట్లా ఇలా మళ్ళీ ఇక్కడ ఈ టైంలో ఇక్కడ మళ్ళీ ఫిఫ్త్ ర్యాంక్ వెళ్ళారు. సారీ, ఇక్కడ మళ్ళీ ఫోర్త్ ర్యాంక్ వెళ్ళారు. సో మళ్ళీ ఇక్కడ ఫిఫ్త్ ర్యాంక్. సో ఇట్లా అనాలిసిస్ చేయడానికి మనం రిబ్బన్ చార్ట్ యూజ్ చేస్తాం. మీరు ఇక్కడ చూస్తే కనుక మీరు గైస్ వెస్ట్ మిడ్లాండ్స్ ఇక్కడ చూస్తే మీకు యాక్చువల్లీ ఇక్కడ మీకు థర్డ్ ర్యాంక్లో ఉన్నారు. ఓకే, 1 2 3 థర్డ్ ర్యాంక్. మళ్ళీ ఇక్కడ చూస్తే సెకండ్ ర్యాంక్ వెళ్ళిపోయారు. సో మళ్ళీ వాళ్ళ సేల్స్ తగ్గిసిపోయి ఈ రీజన్ వైజ్ సేల్స్ తగ్గి వాళ్ళు సెకండ్ ర్యాంక్ ఇలా డిప్రిషియేట్ అయిపోయారు. సో మళ్ళీ ఇలా. సో ఇది ఆల్వేస్ అది ఇక్కడ గ్రేటర్ మాంచెస్టర్ ఆల్వేస్ ఇది ఫస్ట్ ర్యాంకే మెయింటైన్ చేశారు వీళ్ళు. సో వీళ్ళ సేల్స్ అనేది ఎప్పుడు టాప్గానే ఉన్నాయి. సో వీళ్ళు ఎప్పుడు ఎక్కడ వీళ్ళ ర్యాంక్ అనేది ఫాలో అవ్వలేదు. బట్ వీళ్ళ ర్యాంక్ అనేది ఫాలో అయింది. ఇప్పుడు చూస్తే కనుక చూసారు వీళ్ళ ర్యాంక్ అనేది ఫాలో అయిపోయింది. వెస్ట్ యార్క్షైర్ ర్యాంక్ ఫాలో అయిపోయి ఇక్కడ థర్డ్ ర్యాంక్లో మళ్ళీ ఇక్కడ సెకండ్ ర్యాంక్ వచ్చి బై ద ఎండ్ ఆఫ్ ద మళ్ళీ థర్డ్ ర్యాంకే మెయింటైన్ చేశారు. బట్ మళ్ళీ చూడండి ఇక్కడ ఓకేనా. ఇప్పుడు మీరు చూస్తే ఓవరాల్గా వీళ్ళు వెస్ట్ మిడ్లాండ్స్ సెకండ్ ర్యాంక్లో ఉన్నారు. ఓకే, ఇట్లా ఏం లేదు గైస్, నథింగ్. వాళ్ళ చేంజ్ అనేది ఎలా అవుతుందో, ర్యాంక్ ఎలా ఫాలో అవుతుందో అనేది చూడటానికి మనం చూస్తాము. సో బయట అనాలిసిస్ నా రీజన్ వైజ్ సేల్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ బాగానే వెళ్ళింది, ఇక్కడ మళ్ళీ ర్యాంక్ అప్గ్రేడ్ అయింది, మళ్ళీ ఇక్కడ డౌన్ అయిపోయింది ఫోర్త్ ర్యాంక్. సో ఎందుకు ఇలా అవుతుంది అనేది ఒక అనాలిసిస్ చేయడానికి, ఒక ట్రెండ్ అనాలిసిస్ చేయడానికి ఈ రిబ్బన్ చార్ట్ యూస్ చేస్తాం. నథింగ్ బట్ ర్యాంక్ చార్ట్ యూస్ చేస్తాం గైస్. దట్స్ ఆల్.
సో ఇట్లా చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఈజ్ ఆల్ అబౌట్ రిపన్ చార్ట్. మీకు ఎటువంటి డౌట్స్ ఉందా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గైస్. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్ ద వీడియో.